ఇంకోసారి వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ జాతర. ఇది మాది కొత్త బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్ ఇది. మాకు సబ్స్క్రైబ్, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మేము ఏడిపోతున్నాం అంటే చెప్పు. ఈరోజు మనం వెళ్తున్నాం దూల్పేట్. ఎందుకు? వినాయకుడిని బుక్ చేయడానికి. ఆయన అంట్లనే అంటాడు గైస్, మేము నిజంగా వినాయకుడు బుక్ చేయడానికి పోతున్నాం. ఫైనల్లీ అలా మా వినాయకుడిని అయితే బుక్ చేసేస్తున్నాం. అయితే చూడండి బ్లాగ్ మొత్తం ఎట్లుంటది, మంచిగా కామెడీ, మీకు హ్యాపీ, మీకు నవ్విస్తా ఉంటాం సన్న. గైస్ థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ ఈ కాళ్ళు అయితే పోతున్నాం అందరం. ఇప్పుడు వెళ్ళిపోదాం రండి దూల్పేట్. ఇది మా రాజు, ఈయన మా అన్న, మెయిన్ ఈయననే మా అన్న, ఇక మా తమ్ముడు. వెళ్ళిపోదాం రండి. కృష్ణాంకుల్ రాజశేఖర్ ఇంటి దగ్గర ఉన్నాడు, మహేష్ రాజశేఖర్ కృష్ణాంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ అంతేం చేస్తున్నావు రాజు? ఇది మా పవన్ గారిని తీసుకోరా, పవన్ పెట్టే సరిపోదానికి ఏం కాదు, చౌకే చేస్తున్నాం పవన్. చలో చెట్టు మెంటల్ ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కార్లో అయితే వినాయకుడు ఉంది, అందరు దర్శనం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ జై. పోదామని కార్ తీసుకొని వచ్చినాం కానీ 1 అవర్ రాలేదు, ఇంకా వెయిటింగ్ అవుతుంది. 5 నిమిషాలు. మెయిన్ అన్న అయితే వచ్చిండు. ఈ మెయిన్ అన్న మా అన్న. హాయ్ చెప్పండి. ఇంకా 3 అన్నాలు కావాలి, వెయిటింగ్ అయిపోతుంది. 5 నిమిషాలు అన్నారు, అర్ధగంట అయిపోయింది, ఇంకా రానేలేదు. ఎప్పుడు లేట్ వస్తూ ఉంటారు. యూత్ అనుకుంటున్నా, ఏమనుకుంటుంటా, చెడ్డపేట వస్తుండేదిరా. సో మన వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయినాం. చూడండి రాజశేఖర్ అన్న, బబ్లన్న, ఇది వచ్చేసి మా అన్న వాళ్ళు, మా ఫ్రెండ్ రాజు. ఇప్పుడైతే కొంతమంది వెళ్తున్నాం వినాయకుడిని చూసి పిక్ చేసి బుక్ చేయడానికి. సో ఇంకా చాలా మంది ఉన్నారు మా యూత్ అనేది. ముందు ముందు వీలే ఉన్నారు. ఫ్రెండ్ అదే మా అన్న మహేష్ అన్న, అయ్యప్ప, మా బొబ్బులన్న. మేము ఉన్నాను కూడా పట్టించుకోకుండా వినాయకులు చూడడానికి వెళ్ళిపోతారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకసారి చూపిరారా మనం అన్నారు. వినాయకుడి దూల్పేట్ స్టైల్.
చేస్తారు గైస్. పెయింటింగ్ వేసి నేను ఒకటి విగ్రహం చూపిస్తాను వీడియోలో ఒకసారి చిన్న లుక్ వేసుకోరు ఇగో. అయితే ముందుకు వెళ్ళిపోయారు. అని చూపినాను గాయస్ మాకు ముందు వెళ్ళిపోయారు, మేము పడుకుతున్నాం అనమాట. ఇంకా మమ్మల్ని వదిలేసి మా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లే లేరు. వినాయకుడు పండుగ వచ్చిందంటే వినాయకుడు వచ్చిందంటే చాలు మా వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటా అనుకుంటా. ఫైనల్ అయితే వేస్తారు మా అన్న వాళ్ళ రేటు. ఈ అన్ననే వీటన్నిటికి చూడండి మాట్లాడుతున్నాడు. మా డాన్, మా గణేష్ స్పాన్సర్. ఇంకా మీరు చూస్ చేయాలా మా వినాయకుడు ఇదా 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 ఇదా, మీరు కామెంట్ చేయండి. సో మేము ఏమంటే వినాయకుడు చూడడానికి వచ్చినాం కదా, ఫైనల్లీ ఒక వినాయకుడిని అయితే చూస్ చేసుకున్నాం. అయితే రేట్ మాట్లాడుతారు మా అన్న వాళ్ళు, చూడాలి ఇంకా ఏడాది అయితే. ఈ వినాయకుల్లో ఈ నాలుగు మణికంఠ చూడండి కైసా ఫిట్టింగ్ కదా జరుగుతుంది. మణికంఠ ఎట్లుంది? మణికంఠ ఎట్లుంది? ఫైనల్లీ చెప్పనా గోల్ బుక్ అయిపోయింది. స్వరాజ్ 25 సిల్వర్ జూబ్లీ. వినాయకుడు ఎట్లుందా? వినాయకుడు ఎట్లుంది? వినాయకుడు ఎట్లుంది? సూపరా అని ఎట్లా అనిపించింది అన్న? మస్తుందా? ఈసారి సిల్వర్ జూబ్లీ ఎట్లా అవుతుందో ఏమో చేద్దాం. సిల్వర్ జూబ్లీ దానికి మించే చేద్దాం అన్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు? సూపరా సిల్వర్ జూబ్లీ. ఈసారి 25 years కదా అన్న, ఏమనుకుంటున్నాను ఈసారి? అంతేనా అన్న? తగ్గేదిలే అంటారు. 25th anniversary గణేష్, సీదా గణేష్. మణికంఠ ఎట్లుంది? మణికంఠ ఎట్లుంది? కుబర్పల్లి ఎట్లా చేద్దాం అనుకుంటున్నా ఈసారి? ఇచ్చివారా మెంటల్. ఇంకా వాళ్ళ 25th anniversary ఏమనుకుంటున్నాయి సార్? మనదేనా? సిల్వర్ జూబ్లీ మొత్తం ఈ వినాయకుడితో అక్కడ ఆయన చేస్తున్నాం. చలో ఫైనల్ అన్న, ఫైనల్లీ బుక్ అయింది. ఎట్లా అనిపిస్తుంది?
అన్నా ఫైనల్లీ బుక్ అయింది, ఎట్లా అనిపిస్తుంది అన్న? సెలబ్రేషన్ గణేశుడు ఫైనల్లీ ఈ రోజు ఫిక్స్ అయింది. ఇన్ని 3 సార్లు తిరిగితే ఫస్ట్ జై మెంటల్ రోడ్ బుక్ అయినాక బిర్యానీ తిందాం అంటున్నా. బిర్యానీ తిన్నా మొత్తం ఆకలి ఫ్రెండ్స్ ఏం చేస్తాం కాల్ అంతేనా? మా మణిగంట వచ్చిండు రాగానే వినాయకుడు బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది డైరెక్ట్. అట్లా ఎట్లా ఉంటుంది? లేదు మనకంట రాగానే వినాయకుడు బుక్ అయిపోయింది డైరెక్ట్. అంతే సింపుల్. వినాయకుడు అయితే బుక్ అయిపోయింది కదా ఫైనల్లీ. ఇంకా మేమందరం అయితే మా కార్ ఏదో వెతుకుంటూ వెళ్ళిపోతాం. గల్లీ గల్లీ తిరిగి లాస్ట్ అయితే అయితే వచ్చినాం. ఇట్లా అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయి. రెడీ అయిపోయినాయి మ్యాక్స్. షెడ్ వేస్తుంది కదా ఈ షెడ్ వేసి వినాయకుడు పెట్టి లోపల వస్తున్నా. వినాయకుడు చూడ గైస్ షెడ్ వేస్తారు. తాత ఉన్నది కదా తాత చెప్పి మా తాత తాత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తినేసారు అందరూ. మస్తు ఉంటుంది టేస్ట్. మస్తు ఉంటుంది ఇక టేస్ట్. తినేసే ఫాస్ట్ తిన్నాం లాస్ట్ టైం వచ్చినాం. 20 రూపాయలు ఏమో అన్న. 1 కిలోమీటర్ ఎంత దూరం లేదు. ఇందాక ఏమైందంటే మేము కార్లో వచ్చినప్పుడు దుర్పేటకి ఎంట్రీ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఈ ముగ్గురు పోరాలు బండి మీద వచ్చి మా కార్కి డెంట్ పెట్టేసి వాళ్ళు దొరికినప్పుడు కల్లా వడ్లం. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దొరుకుతుంది. ఎట్లయినా దొరకకుండా అయితే ఉంటుంది. పట్టుకునేలో బండి కట్టి కొట్టుకుని అన్న ఫుల్ కోపం వచ్చింది. ఏం చేస్తాం ఇంకా? కాదంటే అదే అట్రాక్షన్ ఒక అది ఏమంటారు అన్న, అది ప్రేమ. అంత మంచిగా చూస్తున్నాం కార్ని, ఆయన వెంటర్కి వెళ్ళి వచ్చి గుర్తొచ్చాడు. ఏం చేస్తాం ఇంకా? మైనర్ పిల్లలు చూసారా? అట్లెట్ కూడా లేదు యాక్టివ్ ట్రిపుల్ రైడింగ్. అవును గైస్, మళ్ళా మేము కార్ డెంట్ చూపిస్తాం మీకు ఎట్లుందో. వినాయకులు ఆల్రెడీ బుక్ చేసుకోండి. చూపిస్తాం మీకు. ఫైనల్ కార్ దగ్గరకు వచ్చినాం. కార్ కి డెంట్ చూపిస్తారు. ఈడ ఇరిగిపోయింది, ఈడ గీసుకోపోయింది, ఈడ మొత్తం పడిపోయి చూడు. ఇప్పుడు దాన్ని అట్లుంటుంది మైనర్ పోరాలతో. ఏం చేస్తాం? కాకపోతే మా మహేష్ అని ఉంటాడు. మహేష్ అని అయితే మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. 7-6 ఇట్లా లేట్ వస్తారు. ఏం చేస్తాం? మహేష్ అన్న మా తమ్ముడు. అప్పటి నుంచి మేము వచ్చి కారు కాడ ఉంటే అన్న మెల్లగా వస్తుండు. చూడండి గైస్ మా అన్న. ఫైనల్లీ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. మేము వచ్చి కార్లో కూర్చున్నాం. ఇలా పోతున్నాం. వే టు హోమ్. చూడండి మా వాళ్ళందరూ వచ్చి అయితే కూర్చురు. పోతున్నాం ఇలా. అలిగిండు, చేయి అడ్డం వస్తుందని చెప్తే అలిగిండు మా వాడు. ఏ ఊరా వీడియోలు తీసుకోము. ఇంకా మర్చిపోయిన మా ఆయన. మరికంట లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని. హైదరాబాద్ ది జాతర అంతేనా? అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కామెంట్ చేయండి. గంట కొట్టండి. టంగ్ 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 టంగ్. ఎట్లా కొట్టాలి? టంగ్ 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 టంగ్. టంగ్ 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 కట్టా కొట్టేది. మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ బ్లాగ్ ఏమనుకోవద్దు.